ఇప్పిస్తాను అని బీఆర్ఎస్ నేత అరవింద్ అలిశెట్టి గరాణ మోసానికి పాల్పడ్డారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్కి చెందిన ప్రముఖ వ్యాపారి నుంచి 5 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఆరోపణలతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అలిశెట్టి సిసిఎస్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ మేరకు బెంగళూరు కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిసిఎస్లో కేసు నమోదైంది. మిడ్ డే మీల్స్ పథకం ఇప్పిస్తాను అని బీఆర్ఎస్ నేత అరవింద్ అలిశెట్టి గరాణ మోసానికి పాల్పడ్డారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్కి చెందిన ప్రముఖ వ్యాపారి నుంచి 5 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఆరోపణలతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అలిశెట్టి సిసిఎస్ పోలీసుల ఆధ్వర్యంలో అదుపులో ఉన్నారు. ఈ మేరకు బెంగళూరు కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిసిఎస్లో కేసు నమోదైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందిస్తారు. రామ్, చెప్పండి, మిడ్ డే మీల్స్ పథకం ఇప్పిస్తాను అని బీఆర్ఎస్ నేత అరవింద్ అలిశెట్టి గరాణ మోసంపై అప్డేట్స్ ఏంటి? ఆనంద్, ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువనేత అరవింద్ అలిశెట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన అరవింద్ అలిశెట్టి గత కొద్ది రోజులుగా హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నాడు. కూకట్పల్లిలోని కాకతీయ నగర్లో ఒక అపార్ట్మెంట్లో నివసించే అరవింద్ అలిశెట్టి మొదట టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత రాజ్యసభ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో కేశవరావు, సీనియర్ అయితే కేశవరావు ద్వారా ఆయన బీఆర్ఎస్ పార్టీకి పరిచయం అయ్యాడు. బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత కేటీఆర్తో పాటు ఎక్కువ అనుసంధానం పెంచుకున్నాడు. చాలా కీలక పాత్రధారిగా వ్యవహరిస్తున్నాడు. కేటీఆర్తో ఎక్కువ నాకు పరిచయాలు ఉన్నాయని చెప్పి కూడా బయట పెద్ద ఎత్తున చేయడం. అయితే కేసీఆర్ బర్త్డే సమయంలో కానీ, కేటీఆర్ బర్త్డే సమయంలో కానీ, ఇతర ప్రముఖుల బర్త్డే సమయంలో తెలంగాణ భవన్ ఆ చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, తెలంగాణ భవన్ వద్ద కూడా భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, కొన్ని ఇతర రాష్ట్రాల్లో సముద్రాలలో కూడా పారాచూట్లు ఏర్పాటు చేసి అక్కడ బర్త్డే వేడుకలకు సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా చెప్పడం చేస్తూ ఉంది. అయితే మీడియాలో కూడా కొంతమంది ప్రముఖులతో ఆయన సంబంధాలు మెయింటైన్ చేసే వ్యక్తి. అయితే ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్, కేశవరావు తనయుడు విప్లవ్ కూడా బాగా దగ్గరగా ఉండే వ్యక్తి అరవింద్ అలిశెట్టి. అయితే చాలా తక్కువ సమయంలో ఈ పరిచయాలు పెంచుకొని ఇది కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ ఇతరులకు నమ్మించి మోసం చేశాడనే నేపథ్యంతోనే ఈరోజు సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే జూబ్లీహిల్స్ చెందిన ధనుష్, బొల్లినేని శ్రీనివాస్ అండ్ కార్తిక్, అన్నదమ్ములు ఇద్దరు కూడా. ఈ కార్తిక్ గత 2022 నుంచి పరిచయం అయ్యారు. 2022లో ఈ బొల్లినేని శ్రీనివాస్, ధనుష్ శ్రీనివాస్ ఇంటికి, కార్తిక్ ఇంటికి అరవింద్ అలిశెట్టి రెగ్యులర్గా వచ్చిపోయేవాడు. వీళ్ళు కూడా కూకట్పల్లి కాకతీయ నగర్లో అరవింద్ అలిశెట్టి ఇంటికి కూడా తరచుగా వచ్చిపోయేవాళ్ళు. కాబట్టి ఈ నేపథ్యంలో ఎప్పుడైతే పరిచయం అయ్యారో 5 కోట్లు ఇవ్వండి, నాకు ఈ మిడ్ డే మీల్స్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి నకిలీ జీవో సృష్టించి, నకిలీ పత్రాలు సృష్టించి మీకు నకిలీ మిడ్ డే మీల్స్ కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పి తెలుసు. అయితే తర్వాత దాని పరిణామాలు ఎంత కూడా పని కాకపోవడంతో వాళ్ళకు అనుమానం వచ్చి పలుమార్లు అరవింద్ అలిశెట్టి నిలదీసినా కూడా ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేసి సమయం గడపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి అనుమానం వచ్చి మొన్న డిసెంబర్ 6వ తేదీన మాకు ఇట్లా మోసం చేశాడు, రికార్డెడ్ అని చెప్పి సిసిఎస్ పోలీసులకు వాళ్ళు ధనుష్, బొల్లినేని శ్రీనివాస్తో పాటు ధనుష్, కార్తిక్ ఇద్దరు అన్నదమ్ములు కూడా అరవింద్ అలిశెట్టి పైన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా ఎంక్వైరీ చేసిన సిసిఎస్ పోలీసులు నిన్న సాయంత్రం అరవింద్ అలిశెట్టిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సిసిఎస్ పోలీసు అదుపులోనే ఈ అరవింద్ అలిశెట్టి ఉన్నాడు. అయితే 5 కోట్ల వ్యవహారం చాలా చిన్నదైనప్పటికీ కూడా టీఆర్ఎస్లో కేటీఆర్తో తర్వాత కేసీఆర్తో ఎక్కువ ఆయన ఫోటోలు అన్నీ కూడా చూపించి, కేటీఆర్తో నాకు పరిచయాలు ఉన్నాయి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నా చేతిలో ఉన్నాడు, ముఖ్యమంత్రి కేసీఆర్తో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి, మీకు పని నేను ఇప్పిస్తాను, ఇంకా కాంట్రాక్ట్ కూడా ఇప్పిస్తానని చెప్పడం ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీని కొంత అప్రతిష్ట పాలు చేసే పరిస్థితి కూడా ఇలాంటి వ్యక్తుల వల్ల కలుగుతుంది. కాకుంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత దగ్గరికి కానీ, కేటీఆర్ దగ్గర కానీ చాలా మంది నేతలు వస్తారు, చాలా మంది యువకులు వస్తారు, సెల్ఫీ దిగుతారు, ఫోటోలు దిగుతారు, అడావుడు కూడా చేస్తారు. కానీ సెల్ఫీ దిగిన ప్రతి వ్యక్తి ఇలాంటి పనులు కొంతమంది చేయటం వల్ల బీఆర్ఎస్ పార్టీకి అప్రతిష్ట పాలు చేయడం, తర్వాత ముఖ్యంగా కేటీఆర్కు ఇలాంటి ఇష్యూస్ సంఘటనలు కూడా చాలా బాధాకరమైన ఆయన కేటీఆర్ భావిస్తున్నాడు. కాబట్టి అరవింద్ అలిశెట్టి అనే వ్యక్తిపై సిసిఎస్ పోలీసులు ఇంకా ఇతర వ్యవహారాలు ఏమైనా జోక్యం చేసుకుంటున్నాడా, ఇంకా ఎవరినైనా డబ్బులు తీసుకొని మోసం చేశాడా అని దానిపైన కూడా